హాయ్ అండి అందరికి. యాక్చువల్‌గా అమెరికాలో పిల్లల్ని వీడియో గేమ్స్‌కి దూరంగా ఉంచడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. కానీ మేము మా ఇంట్లో ఒక చిన్న స్టెప్ అయితే తీసుకున్నాము. అది మీతో షేర్ చేస్తాను. మా ప్రజిత్‌కి వీలైనంత వరకు వీడియో గేమ్స్ కంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన థింగ్సే మేము ఎక్కువ బై చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే పిల్లల ఆనందం కోసం ఖర్చు చేసే ప్రతి ఈ మనీకి విలువైందే. అయితే ఆ మనీ వారి ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, యాక్టివ్ లైఫ్ స్టైల్‌ని పెంచే వాటిపై ఖర్చు చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా బాయ్స్‌కి ఆటలంటే ఉండే ఇష్టం మనందరికీ తెలుసు. కొత్త స్పోర్ట్స్ ఐటెమ్ చేతికి అందితే వారి ముఖంలో కనిపించే ఆనందం అమూల్యం. అందుకే మా ఇంట్లో స్పోర్ట్స్‌కి ఎప్పుడూ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మేమిస్తాము. అందుకే ఈ సైలెంట్ బాస్కెట్ బాల్ తీసుకున్నాము. ఇది నిజంగా మా కుటుంబానికి చాలా యూజ్ అయింది. ఇది ప్లే చేయడం వల్ల మనకు సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఐ మీన్ కింద మేమొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కాదండి. ఫస్ట్ ఫ్లోర్‌లో స్టే చేస్తున్నాము. సో, మా ప్రజిత్ సాకర్ బాల్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు సౌండ్ వస్తా ఉంటుంది. వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది. సో, ఈవెన్ మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు మన పైన ఉండేవాళ్ళు ప్లే చేస్తా ఉంటే మనకి సౌండ్ వస్తే ఆ ఇరిటేషన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే కదా! సో, ఆ విధంగా ప్రాబ్లమ్ ఉండకూడదని జెప్పేసి నేనైతే ఈ సైలెంట్ బాస్కెట్ బాల్ తీసుకున్నాను. ముఖ్యంగా వింటర్‌లో ఔట్ సైడ్ ప్లే చేయడం అనేది పాసిబుల్ కాదు. సో, అలాంటప్పుడు మా ప్రజలు ఇంట్లోనే ఈ విధంగా ఈ బాల్‌తో అయితే ప్లే చేసుకోవచ్చు. వర్షము, స్నో లేదా ఏదైనా ఔట్ సైడ్ ఎళ్లి ప్లే చేసేంత ఛాన్స్ లేనప్పుడు పిల్లలు యాక్టివ్‌గా ఉండేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే. మొబైల్ వీడియో గేమ్స్‌తో స్పెండ్ చేసే టైంని తగ్గించి, స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి పేరెంటింగ్ ఐడియాస్, పిల్లల కోసం ఉపయోగపడే ప్రొడక్ట్స్, అమెరికా జీవితం, తెలుగు లెర్నింగ్ టిప్స్, కుటుంబ అనుభవాలు మరియు నిజమైన రివ్యూలను పంచుకుంటూ ఉంటాను. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినైతే తప్పకుండా ఫాలో చేయండి. మీ ఇంట్లో కూడా స్పోర్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? లేక వీడియో గేమ్స్‌కా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.